మన భూగ్రహానికి అడవులు ఊపిరితిత్తు వంటివి. ఎందుకంటే మనం విడుదల చేస్తున్న కార్బన ఉద్గారాలు అంటే కార్బన్ డయాక్సైడ్ని అవి తీసుకొని మనకి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. అడవులు అనేక రకాల ఆహార ఔషధ మొక్కలకు నిలయం. జీవ వైవిధ్య రక్షణకు అడవులు ఎంతగానో తోడ్పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే అడవులే ఆధారం. జీవ వైవిధ్య రక్షణకు అడవులు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కానీ అంతటి విలువైన అటవీ సంపదను మనం విచక్షణారహితంగా నరికేస్తున్నాం. దీనివల్ల మళ్ళీ ఈ భూమి మీద కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. పెరుగుతున్న భూతాపం, అనేక ప్రకృతి విపత్తులు ఇవన్నీ మనం చేస్తున్న తప్పులకు సంకేతాలు. అడవులను విచక్షణారహితంగా నరికేయడం వల్ల గడిచిన కొన్ని దశాబ్దాలలో 1/3 అడవులు అంతరించిపోవడంతో అక్కడ నివసిస్తున్న జీవకోటి జీవరాశుల మనుగడ కష్టసాధ్యమవుతుంది. ఈ భూమి మీద బతకవలసిన జీవ వైవిధ్య మనుగడ ఇప్పుడు మనం చేసే చర్యలపైన ఆధారపడి ఉంది. అడవులను సంరక్షించుకోకపోతే రానున్న 2 దశాబ్దాలలో మనం ఎదుర్కొనే అతిపెద్ద సవాలు వాతావరణ మార్పేనని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా మనం ఎంతో అటవీ సంపదను కోల్పోయాం కాదు, ఎంతో అటవీ సంపదను దోచుకున్నాం. ఒక్కసారి మనం భవిష్యత్తులోకి తొంగి చూస్తే మన పర్యావరణానికి చేస్తున్న నష్టం వల్ల మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది. నేడు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పే. మనం మన పర్యావరణానికి అనేక రకాలుగా హాని చేస్తున్నాం, కానీ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రం చాలా తక్కువ శాతమే చేస్తున్నాం. మనకింకా అవకాశం ఉంది. మనం ఎలా ఊహించుకుంటే ఈ భూగ్రహం అలా మారుతుంది. మనమంతా సమిష్టిగా కృషి చేస్తే మనం మన పుడమిని కాపాడుకోగలం. జై హింద్.